కృత్రిమ మేధ ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోన్న మానవరహిత కంప్యూటింగ్ వ్యవస్థ. ఈ ఏఐని ఆసరాగా చేసుకుని కొంతమంది చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కానీ కొందరు వినూత్న ఆలోచనలతో సరికొత్త విప్లవాలను సృష్టిస్తున్నారు. ఇదే విధంగా ఆ యువత అరచేతిలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతున్నారు. ఏఐ టూల్స్తో తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీ కళాశాల విద్యార్థులు. యువతలో చాలా లక్ష్యాలుంటాయి. అందులో చివరి వరకు ప్రయత్నించి ఆలోచనల్ని ఆవిష్కరణలుగా మలిచేది అతి తక్కువ మంది. స్టెప్ కాన్ 2026 పేరుతో విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ వైజ్ఞానిక సదస్సు అలాంటి ప్రదర్శనలకే వేదికగా మారింది. యువ ఇంజనీర్లు ప్రదర్శించిన నెక్స్ట్ జెన్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్కు ప్రాధాన్యతనిస్తూ బిట్స్ టు క్యూబిట్స్ థీమ్తో 20 కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రాజెక్ట్, స్టార్టప్ ఐడియా, పేపర్ ప్రజెంటేషన్, జిఎంఆర్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. వీటితో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్పై అవగాహన వర్క్షాప్లు, వాటి ద్వారా వచ్చే సమస్యల పరిష్కార మార్గాలు చేపట్టారు. కోడింగ్, ఫ్లాగ్షిప్ ఈవెంట్లుగా ఏఐ మారథాన్, వెబ్ సాగా, బాటిల్ బాట్స్, డ్రోన్ రైడర్స్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ప్రధానంగా డెన్సిటీ బేస్డ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, మల్టీమోడల్ రైల్వే ట్రాక్ ఇన్స్పెక్షన్ యూనిట్, మొబైల్ రోబోటిక్ సిస్టమ్ నమూనాలు ఇక్కడ ప్రదర్శించారు. స్టార్టప్ ఐడియా కాంటెస్ట్ కింద జిఎంఆర్ కళాశాలకు చెందిన వాసు నాయుడు రైతులకు ఉపయోగపడేలా అడ్వాన్స్ టెక్నాలజీతో సీడ్స్ ప్లాంటేషన్ మెషిన్ ని ఆవిష్కరించాడు. ఏమైనా క్రాక్స్ అన్నట్టు వచ్చినా సరే అదనేది కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి డ్రోన్ అనేది వస్తుంది. డ్రోన్ అనేది పిక్చర్స్ తీసుకొని ఆ పిక్చర్స్ మళ్ళీ కంట్రోల్ రూమ్కి పంపిస్తుంది. సో ఏమైనా ఫాల్స్ అనేవి ఏమైనా వస్తే అది అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. మెయిన్లో ఏంటంటే ఐఆర్ సెన్సర్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సర్స్ అని యూజ్ చేసాం. ఎమర్జెన్సీ వెహికల్స్ని సెన్సార్ చేయడం, ఒక ఫ్రీక్వెన్సీ వరకు సెన్సార్స్ అనేవి మెజర్ చేసుకుంటాయి సార్. దీనివల్ల మనకి అంబులెన్స్కి ఫాస్ట్గా మూవ్ చేయడం యూజ్ అవుతుంది. అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కూడా మనకి క్లియరెన్స్గా యూజ్ అవుతుంది సార్. కొత్త కెమెరా సెన్సార్స్ ఉంటాయి కదా సార్, అవి కెమెరా పెట్టడం వల్ల వీటి స్పీడ్ కూడా మనం మెజర్ చేయొచ్చు సార్. ఇంతకు ముందు ఉన్న సీడ్స్ ప్లాంటేషన్ మిషన్ కన్నా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ. ఒక రైతు కూడా సాధారణంగా దీన్ని యూజ్ చేసుకోగలే టెక్నాలజీలో తయారు చేసాం. దీని ధర కూడా 30,000, అంతగా తక్కువ కూడా తయారు చేయొచ్చు దీన్ని. ఇది ఒకేసారి 3 పనులు చేస్తుంది: దున్నడం, తారి వేయడం, పిక్కలు వేసుకోవడం, మళ్ళీ పిక్కలు కప్పుకోవడం. ఏ క్లైమేట్లో అయినా, బురదలో అయినా, పొడి ఇసుక మీద అయినా, బెడ్లో అయినా 3 కండిషన్లో కూడా పిక్కలు వేసే మిషన్ ఇది. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా తమ ప్రాజెక్టులోని లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు మరింత అవగాహన పెరిగిందని విద్యార్థులు అంటున్నారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా అవుట్డేటెడ్ సిలబస్ ఉంది ప్రెజెంట్. ఐఓటీ అనేది మాకు ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఇది లేదు. ప్రెజెంట్ ఏంటంటే మాకు ఈ ఇయర్ నుంచే ఐఓటీ అనేది ఇంకర్క్యులేట్ చేశారు. ఈసీ వాళ్ళ టెక్నాలజీ మొత్తం తీసుకొచ్చి మేము కోడింగ్ అన్నీ నేర్చుకొని మంచిగా డెవలప్ చేస్తున్నాం బాట్స్. ఈ ఐఓటీ కానీ, ఈసీ కానీ, సివిల్ ఇంజనీరింగ్ మొత్తం కంబైన్ చేసి మేము ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం ఈ స్టెప్ కాన్ ఈవెంట్లో. ఆ సమ్మర్ ఇంటర్న్షిప్స్లో బాట్స్ అనేవి తయారు చేయడం, ఆ కోడ్ని డంప్ చేయడం, దానివల్ల మనకి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెంట్కి కానీ దేనికైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోండి. It has been a very good experience for me. All the drone enthusiasts and I have met all the drone enthusiasts and all. It's my personal drone. I have flown this in this event. I learned something about drones like while going through the obstacles and all, like handling the throttles and all. It's a full manual drone.
I have learned how to go through every obstacles, manage the height of the drone, altitude of the drone and all. ఐటీ విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఏటా జిఎంఆర్ ఐటీ స్టెప్కాన్ పేరుతో 18 ఏళ్లుగా ఈ వైజ్ఞానిక ప్రదర్శన చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు వినూత్న అంశాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని ముఖ్య అతిథిగా వచ్చిన ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్త కొంగ గోపీకృష్ణ అన్నారు. Innovations are the stepping stones for Viksit Bharat. So some of these innovations can be translated to higher technology levels where they can also be commercialized. This initiative being done by the college is very commendable. Many other colleges, also engineering colleges in the region, and it should also be possibly, I think, people from other colleges, from other states should also be encouraged to participate in this. More and more ideas, innovative ideas can come out, which will ultimately help in reaching the goal of Viksit Bharat, as said by the Honorable Prime Minister again and again. So I wish StepCon a great success, and I congratulate all the students who are taking part in this StepCon. భారతదేశ గవర్నమెంట్ అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏఐ క్వాంటంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ దిశలో పిల్లలకి నైపుణ్యాన్ని పెంచి ఎక్కువ ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఆ స్లోగన్ అన్ని కాలేజీల్లోనూ వాళ్ళు తీసుకెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో అదే క్రమంలో జిఎంఆర్ఈటీలో కూడా మేము ఈ క్వాంటమ్ మిషన్కి అనుసంధానంతో ఈ క్వాంటమ్ లీప్ బిట్స్ టు క్యూబిట్స్ అనే నిదానంతో తీసుకొస్తున్నాం. దీంట్లో క్వాంటమ్ కేవలం క్వాంటమ్ కంప్యూటింగే కాకుండా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ మెమరీ, క్వాంటమ్ సర్క్యూట్స్, అట్లాగే అన్ని క్వాంటమ్ యొక్క అన్ని అప్లికేషన్స్ కూడా పిల్లలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల కార్యక్రమంలో పిల్లలు రకరకాలైన కార్యక్రమాలతో ఆవిష్కరణలు, పిల్లలు వాళ్ళ వినూత్నమైన ఆవిష్కరణలు అన్నీ కూడా వాళ్ళందరికీ ప్రదర్శిస్తానికి ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది. ఇది 2 రోజుల్లో పిల్లలు చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ఆ విషయాలను వాళ్ళు కార్యరూపంలో పెట్టుకోవడానికి వాళ్ళ కాలేజీలకు వెళ్ళి వాళ్ళ కార్యరూపంలో పెట్టుకుని వాళ్ళ స్కిల్ నైపుణ్యించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారు కూడా ఈ రీసెంట్గా అనౌన్స్ చేశారు 100 crores ఫర్ ది నోబెల్ ప్రైజ్ అని. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో పుషింగ్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీ బికాస్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎడ్జ్. అంటే మనకి రేపొద్దున సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత వాతావరణం, ఎర్త్క్వేక్స్, భూకంపాలు వస్తాయి, తర్వాత లేదా మిగతావి ఏవి వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా కష్టమైనటువంటి సైంటిఫిక్ ఛాలెంజెస్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఉపయోగిస్తారు. స్టెప్కాన్ అందించిన ప్రోత్సాహం, ఉత్సాహంతో రానున్న రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేస్తామని చెబుతున్నారు ఈ విద్యార్థులంతా.